సో గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్. ఎక్కడ ఉన్నాం మనం? బీకామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఉన్నాం. బిజినెస్ లా సబ్జెక్ట్ లో బిజినెస్ లాస్ సబ్జెక్ట్ పేరు నన్నే నోట్లో పెంది. బిజినెస్ లాస్ సబ్జెక్ట్ లో మనం నిన్న కాంట్రాక్ట్ ఫీచర్స్ ఏంటో అనేది మొదలు పెట్టాను. వాట్ ఈజ్ అగ్రిమెంట్, వాట్ ఈజ్ కాంట్రాక్ట్ అనేది చెప్పుకున్నాము. కాంట్రాక్ట్ కి అగ్రిమెంట్ కు తేడా ఏంటి ప్రధానమైనది చెప్పానా నిన్న? అగ్రిమెంట్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ తేడా ఒకటి చెప్పాను, ప్రధానమైన తేడా, ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ కాంట్రాక్ట్ అండ్ అగ్రిమెంట్. చట్టంలో ఉన్నది కాంట్రాక్ట్ అంటే ఎగ్జాంపుల్ కి ఏదైనా ఫర్ సపోజ్ కాలేజ్ ఉంది, దాన్ని కట్టడానికి దాని ఒప్పందం మీద మేస్త్రిలో ఒక పెద్ద ఉంటారు, దాన్ని ఒప్పించుకొని కొంతమందితో ఈ పని అయిపోయిన దాకా చేసేదాన్ని కాంట్రాక్ట్ అంటారు. అగ్రిమెంట్ అంటే ఏదైనా పని చేస్తా అని చేయకుండా మాటిచ్చి వదిలేసేదాన్ని అగ్రిమెంట్ అంటారు. దాన్ని చట్టంలోకి తీసుకోరు. కాంట్రాక్ట్ అనే దాన్ని చట్టంలోకి తీసుకుంటారు. కాంట్రాక్ట్ అనేది చట్టం ద్వారా అమలు పరచడానికి వీలు ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్, లాఫుల్లీ ఎన్ఫోర్సబుల్. ఎవరన్నా మాట ఇచ్చి తప్పితే మామూలు ఒప్పందంలో మనం ఎక్కడికి పోలేము, కానీ కాంట్రాక్టులో ఆ మాట ఇచ్చి తప్పినట్లయితే దానికి ప్రూఫ్ ఉంటుంది. చట్ట ప్రకారం మనం అవసరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాంటి దాన్ని మనం కాంట్రాక్ట్ ఈజ్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ బై లా. యూ కెన్ ఫైట్ ఇట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఫర్ జస్టిస్. ఓకే, ప్లీజ్ సిట్ డౌన్, కూర్చోండి. ఓకే, సో ఇందులో కాంట్రాక్ట్ ఫీచర్స్ చూస్తున్నాం మనం. దిస్ ఈస్ ద సిలబస్. మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎప్పుడు ఏర్పడిందని చెప్పాను, అట్లనే మీకు ఇంకా కొన్ని కూడా చెప్పాను కదా. ఐపీఆర్ ఎప్పుడైంది? సరే, ఐపీఆర్ కాదు, దీనికి అడ్డం ఉంటాయి. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, కోప్రా, ఏ ఇయర్ అని చెప్పాను? 2019, గుర్తుపెట్టుకోవాలా. అట్లానే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఎప్పుడని చెప్పాను? వెరీ గుడ్, 1930. అలానే ఇంకేమున్నాయి అంతే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకేనా? అవి మనకు సిలబస్ లోనే సైడ్ హెడ్డింగ్లలో ఉన్నాయి, అందుకని. ఓకే, సో కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కి మధ్యన తేడా గుర్తు చెప్పాను. రిమెంబర్, ప్లీజ్ రిమెంబర్, ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్, బట్ ఎవ్రీ అగ్రిమెంట్ ఈజ్ నాట్ కాంట్రాక్ట్. ప్రతి ఒప్పందం కూడా కాంట్రాక్ట్ కాలేదు, కానీ ప్రతి కాంట్రాక్ట్ కూడా ఒప్పందం అయితేనే కాంట్రాక్ట్ జరుగుతుంది. కానీ కాంట్రాక్ట్ లేకుండా కూడా ఒప్పందం ఉంటుంది, కానీ ఒప్పందం లేకుండా కాంట్రాక్ట్ ఉండదండి. ఒప్పందం జరిగితేనే యాజ్ ఎ రిజల్ట్ కాంట్రాక్ట్ అనేది ఏర్పడుతుంది, కానీ ప్రతి ఒప్పందం కూడా కాంట్రాక్ట్ కాదు. దేనైతే చట్టం ద్వారా అమలు పరచగలమో అదే కాంట్రాక్ట్ అనబడుతుంది. నేను మీకు నిన్న ఉదాహరణలు చెప్పాను. ఇంట్లో ఫ్రెండ్ తోటి సినిమాకి తీసుకొని పోతాను అని అనుకుంటే అది ఒప్పందం మాత్రమే, కానీ మనం కోర్టులో ఏం కేసు వేసి గెలవలేము. సో అది కాంట్రాక్ట్ కాదు. కానీ ఇక్కడ ఆ అమ్మాయి చెప్పింది, ఇక్కడ కాలేజీ బిల్డింగ్ కట్టిస్తాను అని చెప్పి కాంట్రాక్టర్ తోటి ఒప్పందం చేసుకున్నాం, అది కాంట్రాక్ట్, చట్ట ప్రకారం ప్రూవ్ చేయొచ్చు. ప్రతి కాంట్రాక్ట్ కూడా ఒప్పందమే, కానీ ప్రతి ఒప్పందం కాంట్రాక్ట్ కాదు. చట్టం ద్వారా ప్రూవ్ కావు కొన్ని, చట్టం ద్వారా మనం ఫైట్ చేయలేము కొన్ని. They will remain as agreements only, which are not enforceable by law. But those which can be enforced, which agreement which can be enforced, any agreement which can be enforced in a court of law is a contract. ప్రతి కాంట్రాక్ట్ కూడా ఒప్పందమే, కానీ ప్రతి ఒప్పందం కాంట్రాక్ట్ కాదు. చట్టం ద్వారా అమలు పరిస్తే అది కాంట్రాక్ట్ అవుతుంది, చట్టం ద్వారా అమలు పరచకపోతే అది ఒప్పందం దగ్గరనే ఆగిపోతుంది. ఓకే, so that is the difference between agreement and contract. This is most important topic. This is the most important topic, essentials of a valid contract. Contract అనడానికి ఆవశ్యకాలు ఏమిటి, అవసరమైనవి ఏమిటి అంటే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఆఫర్ ముందు ప్రతిపాదన చేయాలి. somebody should offer, one party must make clear unequivocal offer. ఆఫర్ అంటే ఏంటి, తెలుగులో ఏమంటామండి ఆఫర్? వాట్ ఈజ్ ఆఫర్? ప్రతిపాదన అంటాం. రాయించాను, ప్రతిపాదన. నేను ఈ పని చేస్తానని చెప్పి ప్రతిపాదించాలి. ఇప్పుడు పెళ్లి చూపులకు పోతారు, అవునా? పెళ్లి చేసుకుంటామని ప్రతిపాదనే కదా.
ఇప్పుడు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళని పిలవడము, అబ్బాయి వాళ్ళని అమ్మాయి వాళ్ళని పిలుస్తారండి, పెళ్లి చూపులకు పిలుస్తారు. అందులో ఒకరు ప్రతిపాదిస్తారు, మాకు పెళ్లి ఇష్టమే, మీరు వచ్చి చూసుకొని పోండి, అమ్మాయిని చూసుకొని పోండి అని చెప్పి పిలుస్తారు. అర్థమైందండి? దట్ ఈజ్ ఆఫర్. నార్మల్ గా మన ట్రెడిషన్ లో ఏమైతుందండి, అమ్మాయి వాళ్ళు పిలుస్తారు అబ్బాయి వాళ్ళు, అవునా? మా ఇంటికి పెళ్లి చూపులకు రండి, ఫలానా తేదీ మంచిగా ఉన్నది, ఈ దినం మంచి ముహూర్తం ఉన్నది, వచ్చి ఫలానా టైంలో అమ్మాయిని చూడండి అని చెప్పి మంచిగా స్వీటు, హాటు, చాయ్, లేకపోతే కూల్ డ్రింక్స్, అవి స్ప్రైట్, థమ్స్ అప్, ఏదైతే అది ఆఫర్ చేస్తారు. దట్ ఈస్ ఆఫరింగ్, ఫస్ట్ స్టెప్. ఓకే, సో ఇట్ ఈస్ ఎ క్లియర్ అన్ఈక్వివోకల్ ఇంటెన్షన్ టు డూ సంథింగ్. మనకు ఒక ఉద్దేశం అనేది చెయ్యాలి అనేది, మనం ప్రతిపాదిస్తాం ఈ పని చేస్తామని. ఓకేనా? అది ప్రతిపాదన స్పష్టంగా ఉండాలి. ఇట్ షుడ్ బి క్లియర్. క్లియర్ ఆఫర్ ఈజ్ రిక్వైర్డ్. అన్ఈక్వివోకల్, ఎటువంటి కండిషన్స్ లేని ఆఫర్ ఉండాలి. దట్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ఏ కాంట్రాక్ట్. ప్రతిపాదన అనేది స్పష్టంగా ఎటువంటి షరతులు లేనిదై ఉండాలి. అన్ఈక్వివోకల్, క్లియర్, అన్ఈక్వివోకల్ ఇంటెన్షన్ టు డూ సంథింగ్. ఎటువంటి షరతులు లేకుండా నా యొక్క ఉద్దేశాన్ని తెలియపరచడమే ప్రతిపాదన. దానికి రిప్లై ఏమొస్తుందండి? యాక్సెప్టెన్స్. ఇష్టపడ్డారనుకోండి, అబ్బాయి వాళ్ళు ఇష్టపడ్డారనుకోండి, వెంటనే ఫోన్ చేసి చెప్తారు ఇంటికి పోగానే, మళ్ళీ అమ్మాయి ఇంకెవరన్నా పెళ్లి చూపులకు వచ్చి మళ్ళీ ఏమైనా బుక్ చేసుకుంటారేమో అని చెప్పి, మళ్ళీ వెంటనే పెళ్లి కొడుకు ఏం చేస్తాడు, తల్లిదండ్రులు అడుగుతుంటాడు, అమ్మ తొందరగా ఫోన్ చేయి, నాన్న తొందరగా ఫోన్ చేయి, అమ్మాయి మళ్ళీ నాకు చేజారితే కష్టమవుతుంది అని చెప్పి వెంబట అడుగుతూ ఉంటారు నచ్చితే, అవునా? కాబట్టి సో దానికి రివర్స్ ఏమైతుందంటే, ఆఫరు ఎవరికైతే ఇవ్వటం జరిగిందో వాళ్ళు, ఇఫ్ దే కన్సెంట్ టు ద ఆఫర్, దట్ విల్ రిజల్ట్ ఇన్ యాక్సెప్టెన్స్. వాళ్ళు ఒప్పుకున్నట్లయితే, ఎదుటి పార్టీకి ఏమైతే ప్రతిపాదించామో, ఈ పని చేస్తామని మనం వాగ్దానం చేశామో, అనుకుంటున్నామో, దాన్ని వాళ్ళు అంగీకరిస్తే అది ఏమిగా మారుతుందండి? స్వీకృతి అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ యాక్సెప్టెన్స్. ఓకే, సో ఫస్ట్ రెండు పార్టీలలో ఒకరు ప్రతిపాదిస్తారు, నేను ఈ పని చేస్తాను, నేను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదిస్తాం, దానికి ఆపోజిట్ పార్టీ దాన్ని అంగీకరిస్తే స్వీకృతి అనబడుతుంది. సో ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ బోత్ ఆర్ రిక్వైర్డ్. దీస్ ఆర్ ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఐటమ్స్ ఇన్ ఎ కాంట్రాక్ట్. అది లేనిది కాంట్రాక్ట్ అనేది ఉండదండి. రెండు పార్టీలు ఉంటాయి, ఒకరు ఆఫర్ ఇస్తారు, ఒకరు యాక్సెప్టెన్స్ ఇస్తారు. ఒకరు నేను ఇది చేస్తా అంటారు, ఇంకొకరు సరే చేయండి అంటారు. ఇన్ బోత్ దీస్ కేసెస్ దే షుడ్ బి క్లియర్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ కండిషన్స్. ఎటువంటి కండిషన్స్ ఉండకూడదండి. అంటే ఏం కండిషన్స్ మనకి ఇంకా దాని గురించి వస్తాయి. నెక్స్ట్ ఆఫర్ అంటే ఏంటి, దాని డీటెయిల్గా వచ్చినప్పుడు చెప్తాను. కానీ ఫండమెంటల్గా ఏంటి అంటే, ఆఫర్ ఇచ్చేటప్పుడు కూడా ఏం కండిషన్స్ ఉండకూడదు. అంటే నువ్వు తెల్ల షర్ట్ వేసుకొని వస్తేనే నేను ఈ పని ఒప్పుకుంటా, నల్ల షర్ట్ వేసుకొని వస్తేనే ఒప్పుకుంటా, ప్యాంటు గ్రీన్ కలర్ లో ఉంటేనే చేసుకుంటా, అలాంటివి ఏమి ఉండవండి. సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ కండిషన్స్. ఎటువంటి షరతులు అనేవి ఉండకూడదండి. ఓకే, ఆఫర్లో కానీ యాక్సెప్టెన్స్లో కానీ, ప్రతిపాదనలో కానీ స్వీకృతులు కానీ, ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ ఏ కాంట్రాక్ట్. ఇది లేని కాంట్రాక్ట్ ఉండదు. ఒకరు ప్రతిపాదిస్తారు, ఒకరు స్వీకరిస్తారు, ఓకే చేయండి అని. గవర్నమెంట్ కాంట్రాక్టర్ని పిలిచి చెప్తుంది, ప్రతిపాదిస్తుంది, నువ్వు ఇక్కడ గవర్నమెంట్ కట్టు అని, ఓకే నేను ఈ టైం లోపల కడతానని చెప్పి స్వీకరిస్తాను, స్వీకృతి. ఆఫర్, యాక్సెప్టెన్స్. ఓకే, దెన్ ఫ్రీ కన్సెంట్, ఆబ్సెన్స్ ఆఫ్ కోయర్షన్. ఫ్రీ కన్సెంట్ అంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్. నేను గన్ను పెట్టి ఈ పని చేయాలి అని చెప్తే ఆమె సంతకం పెట్టిందండి చేస్తా అని చెప్పి, ఆమె కోర్టుకు పోయి రేపు ప్రూవ్ చేస్తుంది, నన్ను గన్ను పెట్టి బెదిరించి సంతకం పెట్టించారు సార్ అని. అప్పుడు అది చెల్లుతుందండి కాంట్రాక్ట్? చెల్లదండి. సో దేర్ షుడ్ బి ఫ్రీ కన్సెంట్ వితౌట్ ఎనీ ఫోర్స్. విల్లింగ్లీ ఏ పర్సన్ షుడ్ అగ్రీ టు డూ సంథింగ్, ఏ పర్సన్ షుడ్ ఆఫర్ సంథింగ్, ఏ పర్సన్ షుడ్ యాక్సెప్ట్ సంథింగ్. సో ఫ్రీ కన్సెంట్ అంటాం. స్వేచ్ఛాయుత ఒప్పందము, స్వేచ్ఛాయుత అంగీకారము. ఎటువంటి బలవంతం ఉండకూడదు. బలవంతం ఉన్న ఒప్పందాలు చెల్లవు. కోర్టులో అమ్మాయి ప్రూవ్ చేస్తుంది, సీసీ కెమెరాలు పెట్టించింది అన్ని రూములలో ఆమె, నేను ఇంటికి పోయి బలవంతంగా తుపాకీ పెట్టి సంతకం పెట్టించాను ఆమె ఆస్తి పత్రాల మీద. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఏం చేస్తుంది, కోర్టుకు పోయి సీసీ కెమెరాల ఫుటేజ్ మొత్తం చూపిస్తుంది, సార్ ఇవ్వండి చూడండి సార్, ఆ సన్నాసుడు 5-6 ఎమ్మటేసుకొని వచ్చి నన్ను బెదిరించి, చేతులు కట్టేసి నాతో సంతకం పెట్టి ఇచ్చాడు సార్, నన్ను బెదిరించి నాకు గన్ తెచ్చి అని ప్రూవ్ చేసింది అనుకోండి, ఐ కెనాట్ విన్ కేస్ ఇన్ కోర్ట్. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం ఉంటుంది, సీసీ కెమెరా ఫుటేజ్, నేను చెప్పింది చెల్లదు. ఓకే, సో కాంట్రాక్ట్ కావాల్సింది ఇంకొకటి ఏంటి అండి, స్వేచ్ఛాయుత అంగీకారము, ఆబ్సెన్స్ ఆఫ్ కోయర్షన్. కోయర్షన్ అంటే బల ప్రయోగం తెలుగులో.
బలప్రయోగం చేయకూడదు, బలవంతంగా ఎవరిని ఒప్పించకూడదు. మనము సమాజంలో చూస్తున్నామండి, పెళ్లిళ్ళు కూడా కొన్ని పెటాకులు అయిపోతున్నాయి. ఎందుకు? తల్లిదండ్రి బలవంతంగా చేశారు సార్, నాకు ఇష్టం లేదంటుంది ఆ అమ్మాయి. ఎవరైనా పెళ్లి కొడుకు కూడా ఆత్మహత్య చేసుకుంటాడు నెలాగి. తల్లిదండ్రులు బలవంతంగా, నేను ఇంకా కొన్నాళ్ళు ఉద్యోగం మంచిగా చేద్దాం అనుకున్నాను, నాకు స్వేచ్ఛ ఉండాలనుకున్నాను, కానీ తెచ్చి అమ్మాయిని, నాకు అమ్మాయి అంటే ఇష్టం లేదు సార్, నేను ఇంకొక అమ్మాయిని ప్రేమించాను, వాడు ఏదో సోది చెప్తాడు, సూసైడ్ లెటర్ రాసి చనిపోతున్నారు. అవునా కదా? మీ పేపర్లలో చూస్తున్నారు ఎన్నో కదా, నాకు ఇష్టం లేనివి చేస్తున్నారని. సో సిమిలర్లీ ఇన్ కాంట్రాక్ట్ ఆల్సో దేర్ షుడ్ బి కాంట్రాక్ట్ వితౌట్ ఎనీ కోయర్షన్. బలవంతం ఏమి ఉండకూడదండి, అలాంటివి అయితేనే మనం కోర్టులో చెల్లుతుంది. ఓకేనా? సో బలప్రయోగం అనేది ఉండకూడదు. ఫ్రీ కన్సెంట్, స్వేచ్ఛాయుత అంగీకారము, స్వేచ్ఛాయుత వాతావరణంలోనే కాంట్రాక్ట్ అనేది జరగాలి. కాంపిటెన్సీ ఆఫ్ పార్టీస్, పార్టీల అర్హత. అర్హత ఎట్లా ఉండాలండి? ఇప్పుడు మీరు, మీ అబ్బాయిలు ఇక్కడ ఉన్న వాళ్ళలో మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అండి? ఎవరికైనా ఉందా డ్రైవింగ్ లైసెన్స్? బండి నడుపుతున్నారా మరి? రేపు పొద్దున ఎవరికైనా గుద్దితే మీకు ఎంత పనిష్మెంట్ ఉంటుందో తెలుసా? ఏమని జరుగుతుందండి? కేసు అవుతుంది, మీరు రోడ్డు మీద తిరగలేరు, జైల్లో వేస్తారు. మీకు బండి ఇచ్చిన వాళ్ళని కూడా జైల్లో వేస్తారు, మీకు ఆ విషయం తెలవట్లేదు. మీ తల్లిదండ్రి కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఆ బండి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యి ఉందో దే విల్ ఆల్సో బి పుట్ ఇన్ జైల్. మీరు ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తే యూ హ్యావ్ టు పే ద కాంపెన్సేషన్, డబ్బుల రూపం. సో అట్లానే కాంట్రాక్ట్ కూడా మీకు ఎన్నేళ్ళు రావాలండి లైసెన్స్ రావాలంటే? 18 years వస్తేనే లైసెన్స్ తీసుకోవచ్చండి. మీకు 18 years వచ్చాయా? మరి ఎందుకు తీసుకోవట్లేదు లైసెన్స్? రాలేదా? ఆహా, చదవచ్చు కదా. ఇప్పుడు నీకు 17 కు ఇంటర్ అయిపోతుంది, 17 to 18 మధ్యలో ఫస్ట్ ఇయర్ అయిపోతుంది అమ్మాయి. ఏప్రిల్ మే వరకు కూడా రావచ్చు నీకు 18 years. ఇక ఇంకొక విషయం చెప్తున్నా, ఇప్పుడు 10th పాస్ కావాలంటే ఎంత కంప్లీట్ కావాలి? 15 years కంప్లీట్ కావాలి. 15 కంటే ఒక 3-4 నెలలు తక్కువ ఉన్న డబ్బులు కట్టి పాస్ కావచ్చు. నందిని కట్టావా? అయ్యో, కట్టావా నువ్వు? కట్టావా? వెరీ గుడ్. అట్లా కావచ్చు. అందుకని అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోకి వచ్చినా ఏజ్ 18 years రాదు, నేను అనేది అది. ఓకేనా? దట్ ఈస్ ద కండిషన్. సో సిమిలర్లీ ఫర్ కాంట్రాక్ట్ ఆల్సో దేర్ షుడ్ బి అడల్ట్ స్టేటస్ షుడ్ బి దేర్. వ్యక్తికి అర్హత ఎప్పుడు వస్తుంది అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. అడల్ట్ కావాలి వ్యక్తి, అంటే 18 ఏళ్ళ మేజర్ అంటాం, మైనర్ గా ఉండకూడదండి. మైనర్ గా ఎందుకు ఉండకూడదు? మైనర్ కు ఏది మంచి ఏది చెడు అనేది తెలియదండి. ఇప్పుడు మీరు చాలా మంది బిత్తిరి పనులు చేస్తున్నారు. ఎందుకు? మీకు తెలియదు ఏది మంచి ఏది చెడు. సార్ బుద్ధిగా క్లాస్కు రారా సన్నా సోడా అని చెప్తే మీరు రారు. క్లాసుకు కాలేజీకి వచ్చినా రోడ్ల మీద తిరుగుతుంటారు, ఇక్కడనే కారిడార్లో తిరుగుతుంటారు, సార్ ఇటు వస్తే అట్టుపోతుంటారు. హాస్టళ్లలో ఉండి కూడా క్లాస్కు రాని వాళ్ళు కొందరు ఉంటారు. వచ్చినా బిత్తిరిగా వెనక బెంచ్లలో కూర్చొని సెల్లులు చూసే వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే మీ మైండ్ మెచ్యూర్ కాలేదు, మీరు ఆలోచించే స్థితి సరిగ్గా లేదు. కాబట్టి అదే మాదిరిగా వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ యూ, యూ కెనాట్ థింక్ ప్రాపర్లీ, యూ కెనాట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. సో దట్ ఈస్ వై గవర్నమెంట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ put a condition that for every contract adult should be there. With minors contracts cannot be void, అవి చెల్లవు. మైనర్ల తోటి కాంట్రాక్టులు చెల్లవు, మైనర్ల తోటి ఒప్పందాలు చెల్లవు. ఓకే, కాబట్టి మైనారిటీ తీరాలి కంపల్సరీ. కాంట్రాక్ట్ కు మైనారిటీ తీరవలసిన అవసరం ఉంటుంది. పెళ్లికి కూడా అంతేనండి, గుర్తుపెట్టుకోండి. పెళ్లికి కూడా పోలీస్ స్టేషన్లోకి పోయినారనుకోండి, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు తల్లిదండ్రి నుంచి హాని ఉన్నది, ఎవరు బ్రదర్స్ నుంచి హాని ఉన్నది, ఇంకొకరి నుంచి హాని ఉన్నదంటే పోలీసులు ఏం చెక్ చేస్తారంటే మీ ఇద్దరు ఏజ్ చెక్ చేస్తారు. ఎవరిదైనా 18 years కు తక్కువ ఉంటే తీసుకొని పోయి ఇంట్లో దించుతారు, ఎందుకంటే నీకు ఏజ్ రాలేదని చెప్పి. ఎందుకంటే 18 years వచ్చే వరకు మైండ్ మెచ్యూర్ కాదు, ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు. మనం ఏం చేస్తున్నాము, మనం ఇప్పుడు చేసే చర్యల వలన మన భవిష్యత్తులో ఎటువంటి నష్టం అవుతుంది, ఎటువంటి ప్రయోజనం అవుతుంది, వీ కెనాట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. సో దట్ మెచ్యూరిటీ లెవెల్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ డెవలప్డ్ ఇన్ అవర్ మైండ్. కాబట్టి
అడల్ట్స్ కి అయితే మాత్రమే కాంట్రాక్ట్ చేసుకునే హక్కు ఉంటుందండి. అది పార్టీలకు ఉన్న అర్హతలో ఫస్ట్. సెకండ్ది, దే షుడ్ పొజెస్ సౌండ్ మైండ్. సౌండ్ మైండ్ అంటే మ్యూజిక్ డీజే సౌండ్ తోటి కాదు. మ్యూజిక్ ఏంటంటే ఇక్కడ సౌండ్ అంటే మంచిగా ఆలోచించే మెదడు అనేది ఉండాలి. ఇప్పుడు పిచ్చోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమైనా తెలుసానండి? మెంటల్లీ రిటార్డెడ్ కొంతమందిని చూస్తుంటారండి మీరు బస్సులలో, ఇళ్లలో, రైళ్లలో. పాపం పోయి వాళ్ళకు బట్టలు కూడా సరిగ్గా వేసుకోలేరు. తల్లిదండ్రి వాళ్ళు 40 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా వాళ్ళు ఎంతకాలం బ్రతుకుంటే అంతకాలం వాళ్ళు స్నానం కూడా తల్లిదండ్రినే చేయిస్తారు. ఎవరి మీద డిపెండ్ అవుతారు. వాళ్ళకి ఏం తెలియదు, ఉచ్చం నీచం తెలియదు, మంచి చెడు తెలియదు. మీ లెక్క నీట్ గా బట్టలు వేసుకోవటం, పొద్దున్నే లేచి మొహం కడుక్కోవాలి, స్నానం చేయాలి, బట్టలు వేసుకోవాలి, ఇంకొకరికి కనపడకూడదు అనేది ఏమి ఉండదండి. మీరు గమనించవచ్చు, సమాజంలో మనం ఎంతో మందిని చూస్తుంటాం. వాళ్ళకి ఏది మంచి ఏది చెడు తెలియదు. బికాస్ దేర్ మెంటల్ ఎబిలిటీస్ డిడ్ నాట్ డెవలప్. వాళ్ళకి డెవలప్ కాలేదు వయసుకు తగ్గట్టు. కాబట్టి వాళ్ళకు కాంట్రాక్ట్ చేసుకోవడానికి అర్హత లేదండి. బికాజ్ వాళ్ళు నువ్వు ఏది ఇస్తే అది సంతకం పెడతారండి. నువ్వు వాడు సంతకం పెట్టకపోతే నువ్వు ఏలు ముద్ర కొట్టిస్తావు, లేదా వాళ్ళు చేయి నువ్వే పట్టుకొని సంతకం లెక్క ఇట్లా గీకిస్తావు. కానీ అది కోర్టులో చెల్లదండి. ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ బికాస్ దేర్ మైండ్ ఈజ్ నాట్ మెచ్యూర్. వాళ్ళు ఆలోచించలేరు. కాబట్టి సౌండ్ మైండ్ లేకపోతే, సౌండ్ మైండ్ ఈజ్ రిక్వైర్డ్. ఫస్ట్ది ఏంటి? అడల్ట్ స్టేటస్, మేజారిటీ వయసు రావాలి. సెకండ్ వన్ ఈజ్ సౌండ్ మైండ్ షుడ్ బి దేర్. మంచిగా ఆలోచించే తత్వం ఉండాలి. మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ కు కాంట్రాక్ట్ చేసుకునే అర్హత లేదు. అర్హతలలో మొదటిది మేజర్ అయి ఉండాలి. రెండవది మానసిక పరిపక్వత ఉండాలి. మెంటల్లీ రిటార్డెడ్ అంటే ఏమంటాం? తెలుగులో ఏమంటామండి? మెంటల్ రిటార్డెడ్ అంటే మానసిక వికలాంగుడు అంటాం, పిచ్చి వాళ్ళు అంటాం. వాళ్ళతోటి ఒప్పందాలు చెల్లవండి. వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు చెల్లవు. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక మెంటల్లీ రిటార్డెడ్ పుట్టాడు అనుకోండి. తల్లిదండ్రికి ఒకడే ఒక కొడుకు, వాడు మెంటల్లీ రిటార్డెడ్ అయి పుట్టాడు. తల్లిదండ్రి చనిపోయేటప్పుడు పాపం వాడి మీద దిగులు పడి ఏం చేస్తారు? ఆస్తి అంతా వాడికే రాస్తారు. రేపు పొద్దున తల్లిదండ్రి చనిపోయినాక ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ఎవడన్నా వచ్చి బాగోగులు చూసుకోవడానికి ఒక నియమిస్తారు కదా అతను చూసుకోవడానికి. తల్లిదండ్రి చనిపోయినాక వీడు ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టించారని చెల్లదు. ఎందుకంటే వాడికి మంచి చెడు తెలియదు కదా. లేదు ఏలుముద్ర గుద్దిచ్చారు, వాడి నిద్రలోనో మేల్కొని ఉన్నప్పుడు నన్ను ఇక్కడ గుద్దు అంటే వాడు గుద్దారు. పాపం ఏం తెలియదు, ఇట్ కెనాట్ డూ ఎనీథింగ్. అప్పుడు అది కోర్టులో చెల్లదండి. ఎందుకంటే బికాస్ హీఈస్ మెంటల్లీ రిటార్డెడ్, హీ కెనాట్ సైన్, హీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. సంతకం చేయమంటే చేస్తారు కానీ అది ఏమున్నదో తెలియదు అందులో అతనికి. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఈజ్ అడల్ట్ స్టేటస్ షుడ్ బి దేర్. అండ్ సెకండ్ వన్ సౌండ్ మైండ్ ఈజ్ రిక్వైర్డ్. సౌండ్ మైండ్, మానసిక పరిపక్వత అనేది ఉండాలి. తర్వాత నెక్స్ట్ కండిషన్ లాఫుల్ కన్సిడరేషన్ అండ్ ఆబ్జెక్ట్. అంటే న్యాయబద్ధ ప్రతిఫలము, వస్తువు రెండు ఉండాలండి. మనం ఒప్పందం చేసుకున్న దాంట్లో న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన ప్రతిఫలం ఉండాలి. చట్టబద్ధమైన విషయ వస్తువు ఉండాలి. అంటే చూడండి, నేను అఖిల్కు ఒక ప్రామిస్ చేశానండి. ఏమి? రాత్రి హాస్టల్లో నువ్వు బయటికి రా 10ంటికి, నేను గంజాయి తెచ్చిస్తా అని చెప్పి ప్రామిస్ చేశాను అనుకోండి. రాత్రి 10ంటికి నేను తేలేదు, రేపు పొద్దున ఆయన నా మీద కోర్టుకు పోవచ్చు అండి. సార్ గంజాయి తెచ్చిస్తాను రాత్రి 10ంటికి అని తెచ్చేయలేదని చెప్పి. ఎందుకు పోలేడండి? అది చట్టానికి వ్యతిరేకం కదండి. గంజాయి తాగటం, లేదా డ్రగ్స్ ఇస్తా అని చెప్పడం, డ్రగ్స్ సరఫరా చేస్తా అని చెప్పడం. సో మనం దేని మీదనైతే ఒప్పందం కుదుర్చుకుంటున్నామో ఇట్ షుడ్ బి లాఫుల్, లీగల్ యాక్టివిటీ అయితేనే మనం కోర్టుకు పోవచ్చు అండి. లీగల్ కానిది కోర్టుకు పోలేం మనం. ఓకేనా? చట్టబద్ధమైన వస్తువు మాత్రమే ఉండాలి. అది గంజాయి అమ్మటం చట్టం పర్మిట్ చేసింది అనుకోండి, అప్పుడు కోర్టుకు పోవచ్చు నేను ఒప్పందం లిఖితపూర్వకంగా ఉంటే. కానీ గంజాయి అమ్మటము, అట్లా గుట్కా అమ్మటము, లేకపోతే డ్రగ్స్ సరఫరా చేయటము, మీరు పేపర్లలో చూస్తూనే ఉంటారు. రకరకాల వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు, డ్రగ్స్ సరఫరాలో ఉన్నారు, గంజాయి తోటి పట్టుబడ్డారు. 10 కేజీలు దొరికింది అది బండిలోనే రకరకాల ప్లేసులలో దొరుకుతుంది. బికాస్ దే ఆర్ నాట్ లాఫుల్, దే ఆర్ నాట్ లీగల్. మనం ఏదైతే ఒప్పందం చేసుకుంటున్నామో అది చట్టబద్ధమైనది అయితేనే కాంట్రాక్ట్ అనబడుతుందండి. గుర్తుపెట్టుకోండి, లాఫుల్ కన్సిడరేషన్, లాఫుల్ ఆబ్జెక్ట్ ఉండాలి. చూడండి, విషయ వస్తువు చట్టబద్ధంగా ఉండాలి, ప్రతిఫలం కూడా చట్టబద్ధంగా ఉండాలి. ప్రతిఫలం అంటే ఏమిటండి? ఇక్కడ చూడండి, నేను ఇతనికి గంజాయి సరఫరా చేయడానికి ఒప్పుకున్నానండి.
దానికి ప్రతిఫలంగా ఇతను ఏం చేస్తా అంటున్నాడు, కన్సిడరేషన్. ప్రతిఫలం ఏమి ఇస్తా అన్నాడు, నాకు ఒకతనంటే ఇష్టం లేదు, అతన్ని చంపుతా అని చెప్పి అతను ఒప్పుకున్నాడని. నేను ఆబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ వస్తువు ఏంటి, గంజాయి, అది ఇచ్చాను. దానికి ప్రతిఫలంగా ఏం చేయాలి, అతను చంపాలి ఆ వ్యక్తిని. అతను గంజాయి తాగి పడుకున్నాడు కానీ చంపలేదు. నేను కోర్టుకు పోవచ్చు, నేను గంజాయి ఇస్తే తీసుకున్నాడు సరే, కానీ నేను చంపమని చంపలేదని. బికాస్ దట్ ఈస్ కన్సిడరేషన్ ఈజ్ నాట్ కరెక్ట్. ప్రతిఫలం కరెక్ట్ లేదు. వస్తువు వరకు అయిపోయింది, వస్తువు తీసుకున్నాడు, తాగి పడుకున్నాడు, మంచిగా దుప్పటి కప్పుకొని, వెచ్చగా రగ్గు కప్పుకొని, బ్లాంకెట్ కప్పుకొని పడుకున్నాడు చలికాలం. కానీ నేను చంపమన్న వ్యక్తిని చంపలే, నాకు ప్రతిఫలం రాలే, నాకు ప్రతిఫలం లేదు కాబట్టి ఐ కెనాట్ గో టు కోర్ట్ బికాస్ దట్ ఈస్ నాట్ లాఫుల్. చట్టం అంగీకరించదు కదా చంపితే. కాబట్టి కాంట్రాక్ట్ అనడానికి ఆబ్జెక్ట్ కరెక్ట్ గా ఉండాలి, ఇచ్చినప్పుడు నాకు వచ్చే ప్రతిఫలం కూడా కరెక్ట్ గా ఉండాలి. ఓకే, సో దేర్ షుడ్ బి లాఫుల్ ఆబ్జెక్ట్ అండ్ లాఫుల్ కన్సిడరేషన్, బోత్ షుడ్ బి దేర్. అర్థమైందండి? నెక్స్ట్, టర్మ్స్ సర్టెనిటీ అండ్ పర్ఫార్మెన్స్ పాసిబిలిటీ. అంటే ఖచ్చితమైన పదాలు ఉండాలి. ఖచ్చితమైన పదాలు అంటే అస్పష్టత ఉండద్దు. నువ్వు ఈ పని చేస్తే సుమారు 5,000 రూపాయలు ఇస్తాను అని ఉండకూడదండి. సుమారు, అప్రాక్సిమేట్ టర్మ్ షుడ్ నాట్ బి దేర్. ఓకే, సుమారు అనేది ఉండదు. 5,000 రూపాయలు ఇస్తాను, 5,010 రూపాయలు ఇస్తాను, 5,116 ఇస్తాను, ఇట్లా క్లియర్. దేర్ షుడ్ బి క్లారిటీ ఇన్ టర్మ్స్. ఏ పదం అయితే ఉన్నదో అది చాలా స్పష్టంగా ఉండాలి. ఓకే, సో టర్మ్స్ షుడ్ బి సర్టెన్. పర్ఫార్మెన్స్ పాసిబిలిటీ, చేయదగింది మాత్రమే ఒప్పందంలో ఉండాలండి. పర్ఫార్మెన్స్, సంభవం అయ్యే పనిని మాత్రమే ఒప్పుకోవాలి. సంభవం అయ్యే పని మాత్రమే కాంట్రాక్ట్ అనబడుతుంది. సంభవం అయ్యేది అంటే అసంభవం అయ్యేది ఏమున్నాయి? నేను చచ్చిపోయిన నీ ముత్తాతను బతికిస్తా అని చెప్పి ఒక ఒప్పందం కూర్చున్నాను, చెల్లుతుందండి? అది చెల్లదు. చచ్చిన ముత్తాతను, చచ్చిన 10 తరాల క్రితం మీ తాతను తెచ్చిస్తా నీకు అని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో పర్ఫార్మెన్స్ పాసిబిలిటీ is not there. It is not possible to make a person alive after his death, after his or her death. చనిపోయిన మనిషిని మళ్ళీ బ్రతికించడం సాధ్యం కాదు. ఇప్పుడు మనకు ఖమ్మంలో ఉందిగా జాదూగర్ సికిందర్ అని చెప్పి ఆటోలో తిరుగుతున్నదా, షోలు ఉన్నాయని చూసారా ఎవరన్నా? మ్యాజిక్ షో, అందులో రకరకాలు చేస్తుంటారండి. నాకు తెలిసింది ఏది, పెట్టెలో ఒక మనిషిని కూర్చోబెడితే మనిషి అక్కడి నుంచి వస్తుంటాడు మళ్ళా. అలాంటివి ఉన్నాయి. అవునా, విన్నావా, చూసావా, టీవీలో చూసావా? వెరీ గుడ్. సో అట్లా ఏదో మ్యాజిక్ షోలు అంత వరకే, అంతేగాని మీరు కొన్ని షోలు చూడండి కావాలంటే, మరి మనిషిని సగానికి కోస్తారు, కోసినా కానీ మళ్ళీ మనిషి బతికి తిరుగుతుంటాడు. మ్యాజిక్ షోలలో కూడా కొన్ని చోట్ల అవుతుంటుంది, మ్యాజిక్ షోలలో కూడా అట్లా. కానీ అది నిజంగా కాంట్రాక్ట్ కింద రాదండి. నిజంగా నేను మనిషిని చచ్చిన మనిషిని మళ్ళీ బతికిస్తా అని చెప్పి యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్. ఓకే, సో అది సంభవం అయ్యే విధంగా ఉండాలి. అది సాధ్యత అనేది అసాధ్యం కాకుండా ఉండాలి. అది అవ్వడానికి వీలైనది మాత్రమే కాంట్రాక్ట్ అనబడుతుంది. సో దేర్ షుడ్ బి possibility of a performance. Without possibility of performance, you cannot call it as a contract. Similarly, the terms should be very certain. సుమారు అలాంటి పదాలు ఏమి ఉండకూడదండి. టోటల్ సర్టెనిటీ షుడ్ బి దేర్. ఓకే, దెన్ అగ్రిమెంట్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ యాజ్ వాయిడ్. చట్ట ప్రకారం కొన్నిటిని వాయిడ్ అంటే చెల్లవు అని డిక్లేర్ చేయటం అండి. వాయిడ్ చెల్లవు అని చెప్పిందిగా ఉండకూడదు. చట్టం కొన్నిటిని చెల్లవు అని చెప్పింది, ఆ ఒప్పందాలు చేసుకోకూడదండి. ఆ ఒప్పందాలు చేసుకుంటే కాంట్రాక్టులు అనిపించుకోవు. ఓకే, సో యూ కెన్ సీ ద అగ్రిమెంట్ షుడ్ నాట్ డిక్లేర్ వాయిడ్ బై లా. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఇంతకు ముందు, నేను నీకు గుట్కా ఇస్తాను అని చెప్పాను. గుట్కా అనేది బ్యాన్ చేసింది గవర్నమెంట్. డ్రగ్స్ సరఫరా అనేది అసలు లేదు, అసలు దట్ ఈస్ టోటల్లీ బ్యాన్ ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు మీరు వార్తలలో చూస్తుంటే వెనిజువేలా అధ్యక్షుడిని అమెరికా వాళ్ళు స్వాధీనం చేసినట్టు తెలుసానంటే మీకు? వార్తలు చూస్తుంది అసలు మీరు ఎవరు చూడట్లే? పేపర్ చూసావా మరి? ఈ మధ్యన ఈ 3-4 రోజులలో వెనిజువేలా అనే దేశము మీద అమెరికా అర్ధరాత్రి దాడి చేసి ఆ ప్రెసిడెంట్ను పట్టుకొని పోయిందండి. రాత్రికి రాత్రి మీరు చూడండి, దయచేసి మీ ఇళ్లలో టీవీలు ఉన్నాయి, కనీసం రోజుకు అరగంట న్యూస్ చూడండి.
కరెంట్ అఫైర్స్, ఎప్పుడు దిక్కుమాల టీవీ సీరియల్ కాదు, దిక్కుమాల సినిమాలు కాదు, టీవీ సీరియల్ కాదు, టీవీ సీరియల్ చూసి ఏడ్చుకుంటూ దస్తీలు దుడుచుకుంటూ అవి కాదు. మరి వార్తలు చూడండి, ఏం జరుగుతున్నదో తెలుసుకోండి. వెనిజువేలా అనేది దక్షిణ అమెరికాలోని ఒక దేశము. ఆ దేశాల మీద అమెరికా రాత్రికి రాత్రి దాడి చేసి ఒక 10 నిమిషాల్లోనే ప్రెసిడెంట్ని ఎత్తుకొని పోయిందండి. ప్రెసిడెంట్ని రాత్రికి రాత్రి ఎత్తుకొని పోయింది. వదిలిపెట్టలే, అమెరికాలో కోర్టులో సరెండర్ చేశారు. కోర్టు విచారణ జరుగుతున్నది. దాంట్లో ఇది ఎందుకు టాపిక్ చెప్తున్నా అంటే, ఇక్కడ వచ్చింది ఇది. ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏం చెప్పారు తెలుసా? ఎత్తుకొని పోవడానికి ఏంటంటే, వాళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు మా దేశంలోకి అక్రమంగా అనే నేరం మోపి అతన్ని ఎత్తుకొని పోయింది. జనాలు ఏమంటారు? అది ఒక్కటే కాదు అసలు కారణం. వెనుజువేలాలో ఆయిల్ రిజర్వ్స్ పుష్కలంగా ఉన్నాయి, పెట్రోలియం రిజర్వ్స్ అవి పుష్కలంగా ఉన్నాయి, మంచి ఖనిజాలు ఉన్న దేశం. దాన్ని అమెరికా వాళ్ళు తీసుకోవాలనుకుంటారు. మరి తీసుకోవాలంటే ఏదో ఒక కారణం చెప్పాలి కదా. అఫ్ కోర్స్ ఆ దేశంలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి, వేరే దేశాలకు సరఫరా అవుతున్నాయి, అది వేరే విషయం. ప్రధానంగా వాళ్ళ కన్ను దీని మీద ఉన్నది, ఆయిల్ రిజర్వ్స్ మీద ఉన్నది అనేది జనాలు అనుకుంటారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు చెప్పింది ఏమిటి అంటే, వాళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, మేము ఎంత చెప్పినా కానీ వినకుండా వాళ్ళకి తగిన శాస్తి చేయాలని చెప్పి ఎత్తుకొని పోయినాము అని చెప్పి ఎత్తుకొని వచ్చారు. సో డ్రగ్స్ సరఫరా చేయడం అనేది దట్ ఈస్ వైట్, చెల్లదు. దానికి ఒప్పందం కుదుర్చుకుంటే చెల్లదండి. అది నేను నీకు 10 కోట్లు ఇస్తాను, నువ్వు ఇంత డ్రగ్స్ సరఫరా చేయి నాకు అని అంటే, నేను 10 కోట్లు ఇచ్చాను, ఆయన డ్రగ్స్ సరఫరా చేయట్లేదు, నేను కోర్టుకు పోలేనండి. బికాస్ దట్ ఈస్ వైట్, చెల్లదు చట్ట ప్రకారం. సో అగ్రిమెంట్స్ షుడ్ నాట్ బి డిక్లేర్డ్ యాజ్ వైట్. కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్న చట్ట ప్రకారం అవి చెల్లనేరవు. ఓకేనా? సో కాంట్రాక్ట్ అనబడదండి అట్లా, చెల్లదు అని క్లియర్ గా చెప్పినాక దాని గురించి మనం ఎటువంటి కాంట్రాక్ట్ కుదుర్చుకోవద్దు. గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అట్లనే 18 ఏళ్ల లోపు వివాహం నేరం. మీరు పేపర్లలో కూడా చూస్తుంటారు, 18 ఏళ్ళలో పెళ్లి చేసుకుని పోలీసులు వచ్చి ఆపుతారు అధికారులతో కలిసి వచ్చి. అది కౌన్సిలింగ్ ఇస్తారు తల్లిదండ్రులకు, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇచ్చి, మీరు 18 ఏళ్ళు వచ్చినాక పెళ్లి చేసుకోండి, పెళ్లి చేయండి అని చెప్పి హెచ్చరించి పంపించేస్తారు. దట్ ఈస్ వైట్, అది చెల్లదండి చట్టం ప్రకారం. ఓకే, సో కాంట్రాక్ట్ అనేది ఇట్ షుడ్ నాట్ బి డిక్లేర్డ్ యాజ్ వైట్, చెల్లనివిగా పరిగణించి ఉండకూడదు చట్ట ప్రకారం. దట్స్ ఆల్. ఈ పాయింట్స్ నేర్చుకోండి, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏం చెప్పాను చెప్పండి ఒకసారి, నోట్స్ మూసేయండి. ఫస్ట్ ఏముండాలని చెప్పాను? వెరీ గుడ్. ఫస్ట్ పాయింట్ ఆఫర్, సెకండ్ పాయింట్ యాక్సెప్టెన్స్. నెక్స్ట్ ఫ్రీ కన్సెంట్, బలవంతం ఉండకూడదండి. ఓకేనా? క్లోజ్ ద నోట్స్. ఫోర్త్ పాయింట్, మీకు ఏది గుర్తుంటే అదే చెప్పండి. వెరీ గుడ్. కాంపిటెన్సీ ఆఫ్ పార్టీస్, పార్టీలకు అర్హత ఉండాలా. దే షుడ్ బి కాంపిటెంట్ టు ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్స్, టు ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్స్. లైక్ దే షుడ్ బి అడల్ట్స్, దే షుడ్ బి ఆఫ్ సౌండ్ మైండ్ మెచ్యూరిటీ అయి ఉండాలి. అడల్ట్ 18 ఏళ్ళ వయసు వచ్చి ఉండాలండి. నెక్స్ట్ వెరీ గుడ్. లాఫుల్ కన్సిడరేషన్ అండ్ ఆబ్జెక్ట్, చట్టబద్ధమైన ప్రతిపాదన, చట్టబద్ధమైన వస్తువు, చట్టబద్ధమైన స్వీకృతి అన్ని ఉండాలి. నెక్స్ట్ వెరీ గుడ్. టర్మ్స్ సర్టెనిటీ, పదాలు స్పష్టంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, దాంట్లో ఎటువంటి వేగ్నెస్ ఉండకూడదు, క్లారిటీగా ఉండాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పాసిబిలిటీ, అన్ని సంభవం అయ్యే వాటి మీదనే కాంట్రాక్ట్ జరగాలి, సంభవం కానిది ఉండకూడదు. అంటే చచ్చిపోయిన బతికిస్తా, ఆకాశంలో పోయిన కోతిని తెచ్చిస్తా, అంతరిక్షం చంద్రుని దగ్గర ఉన్న కోతి, పడుకున్న కోతిని నేను తెచ్చిస్తా లేపుకొని నీకోసం నిద్ర లేపి అని చెప్పి అలాంటివి ఉండకూడదండి. ఓకేనా? నెక్స్ట్ వెరీ గుడ్. అగ్రిమెంట్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ యాజ్ వైడ్ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ కాంట్రాక్ట్. ఏవైతే చట్టం చెల్లదు అని తీర్పిచ్చిందో, ఏదైనా బ్యాన్ చేసిందో దాన్ని మనం తెచ్చిస్తామని చెప్తే అది కాంట్రాక్ట్ కిందికి రాదండి. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యువర్ బిజినెస్ లాస్. ఓకే, సో ఇది మళ్ళీ రేపు అడుగుతానండి, మీరు రాయలేదు, అబ్బాయిలలో ఎవరు నాకు చూపించలేదు, నాకు రేపు రాసి చూపించాలి మీరు ఫస్ట్, ఆ తర్వాతనే నెక్స్ట్ టాపిక్ వెళ్తాం, టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్కి వెళ్తాం. డిడ్ యూ అండర్స్టాండ్? ఎనీ డౌట్? ఇస్ దర్ ఎనీ డౌట్? రైట్. అట్లానే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి.
సరే రేపు వస్తుంది రండి, టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ లో వస్తుంది, అప్పుడు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ స్టూడెంట్స్.